హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అహో ద ట్రావెలర్. ఈరోజు మనం బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చామండి. నగర జీవితంలోని హడావిడి, ఒత్తిడి, ట్రాఫిక్, పని ఒత్తిళ్ల నుంచి కొంత సమయం ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఆదియోగి ఇషా ఫౌండేషన్ ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అండి. చిక్బల్లాపూర్ దగ్గరలో ఉందండి. ఇక్కడికి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ ఉన్న కొండలు, చల్లటి గాలి ఇవన్నీ మనసుకు ఒక కొత్త అనుభూతినిస్తాయండి. ఇక్కడ వచ్చిన తర్వాత సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ప్రశాంతంగా గడపచ్చండి ఈ ఆదియోగి ఇషా ఫౌండేషన్లో అండి. సో మేము బెంగళూరు నుండి ఉదయాన్నే బయలుదేరాము. సో బెంగళూరు నుంచి ఇషా ఫౌండేషన్కి సుమారు 1.5 నుంచి 2 గంటల పాటు చేరుకోవచ్చు. మేము మధ్యలో కొన్ని ట్రిప్స్ అన్నీ చూసుకొని, అంటే దగ్గరలో ఉన్న లేపాక్షి, అలాగే ఒక డ్యాము, చిక్బల్లాపూర్, కొన్ని ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్ 5 o'clockకి మేము ఇషా ఫౌండేషన్ ఆదియోగి చేరుకున్నామండి. రోడ్డు ప్రయాణం కూడా చాలా బాగుంటుందండి. చిక్బల్లాపూర్ నుండి ఆదియోగి మార్గం అంతా పచ్చని చెట్లు, కొండల మీద వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాలందరూ కనిపిస్తాయి. ఇషా ఫౌండేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, యోగా, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధి లాంటి రంగాల్లో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ అండి. దీన్ని సద్గురు జగ్గి వాసుదేవ స్థాపించారు. మనిషి జీవితంలో అంతర్గత ప్రశాంతతను తీసుకురావడం, యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడం, ప్రకృతిని కాపాడడం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. చాలామందికి ఒక సందేహం కదండి, ఆదియోగి అంటే ఎవరు? శివుణ్ణి ఆదియోగి అని పిలుస్తారండి. ఆది అంటే మొదటి, యోగి అంటే యోగ విద్యను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ఆదియోగి అంటారండి. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా యోగాన్ని బోధించిన వ్యక్తి శివుడు, హిందూ సాంప్రదాయం చెప్తుందండి. అందుకే శివుడిని ఆదియోగి అంటారు. వేల సంవత్సరాల క్రితం యోగా ప్రారంభమైందండి. హిమాలయాల్లో పరమశివుడు తీవ్రమైన ధ్యానంలో ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన చూసిన 7 మహర్షులు యోగా విద్యను నేర్చుకోమని కోరారు. వారి తర్వాత 7 ఋషులు ప్రసిద్ధి చెందారు. శివుడు వారికి యోగాన్ని బోధించాడు. ఆ తర్వాత వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి యోగా విద్యను వ్యాప్తి చేశారండి. అందుకే శివుణ్ణి ప్రపంచంలోనే మొదటి గురువుగా భావిస్తారండి, యోగా గురువుగా భావిస్తారు. మీరు చూస్తున్నారు కదండి, ఇది ఆదియోగి విగ్రహం. శివుని ధ్యాన స్థితిని సూచిస్తుందండి. ఆదియోగి అంటే శివుని ధ్యాన స్థితిని సూచిస్తుంది. కళ్ళు పూర్తిగా మూసుకోలేదు, పూర్తిగా తెరవలేదు. ఒకటి అబ్జర్వ్ చేశారా అండి? ఈ స్థితిని యోగాలో ప్రత్యేక ధ్యాన స్థితిగా భావిస్తారు. విగ్రహాన్ని చూస్తుంటే ఒక అద్భుతమైన ప్రశాంతత మనసుకు కలుగుతుందండి. చాలామందికి ఇక్కడ గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తుంటారు. శివుణ్ణి మొత్తం రౌండ్గా వీడియో తీసామండి, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే వెనుక భాగంలో ప్రకృతి అందాలండి, చుట్టూ కొండలు, శివుడు చాలా అందంగా అనిపిస్తాడు. అది వేరే, మేము వెళ్ళే టైంకి క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి, వర్షం వచ్చేలాగా ఉన్నింది. చూడండి, పైన మబ్బులు, ఆకాశం, వాటి మబ్బులు, ఆకాశంలో నల్లటి మబ్బులు, అలాగే శివుడు చాలా అందంగా కనిపిస్తున్నాడండి. చూడండి, మొత్తం వాతావరణం అంతా మారిపోయిందండి. ఈవినింగ్ 5:30కి వాతావరణం అంతా ఇలా మారిపోయింది. ఇషా ఫౌండేషన్ చుట్టూ ఉన్న కొండలన్నీ, ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, శుభ్రమైన ప్రాంగణం,
అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయండి. చల్లటి గాలి వీస్తూ ఉంటుందండి. కొండల మధ్యలో ఉంది కదా ఇషా ఫౌండేషన్, చుట్టూ కొండలు. ఆబ్వియస్లీ చల్లని గాలి మనసుకు హత్తుకునేలాగా చల్లటి గాలి వస్తుందండి. ప్రతి మూల ఫోటోగ్రఫీకి అద్భుతమైన లొకేషన్. ఉదయం సాయంత్రం లైటింగ్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తుందండి. చూడండి, శివుణ్ణి కంప్లీట్గా ఫ్రంట్ నుండి బ్యాక్ అలా కంప్లీట్గా ఒక రౌండ్ ఆఫ్ వీడియో తీశానండి. చాలా అద్భుతంగా కనిపిస్తాడు. ఇక్కడికి వచ్చేవారు చాలామంది కేవలం దర్శనం కోసమే కాదండి, కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడానికి కూడా వస్తారు. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, ఒత్తిడి తగ్గుతుంది, శరీరం మనసు రెండు రిలాక్సేషన్ అవుతాయండి. ఇషా ఫౌండేషన్కి వస్తే చాలా బాగుంటుందండి. నేను చుట్టూ వాతావరణాన్ని, చెట్లని, ప్రకృతిని కవర్ చేశానండి ఈ వీడియోలో. ఇషా ఫౌండేషన్ ఆదియోగిలో ఒక ఆధ్యాత్మిక ప్రదేశం కదండి, కాబట్టి శాంతిని పాటించడం చాలా మంచిది. ఇతరులకు ఇబ్బంది కలగకోకుండా శాంతిని పాటించడం చాలా మంచిదండి. ప్రయాణ సమాచారం ఏమంటే అండి, ఇషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ డిస్టిక్ అండి, అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది చిక్బల్లాపూర్ నుండి, కర్ణాటక. అదే బెంగళూరు నుంచి అయితే సుమారు 60 to 70 కిలోమీటర్స్ ఉంటుందండి. 60 to 70 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. రోడ్డు చాలా బాగుంటుంది, NH44 టిల్ చిక్బల్లాపూర్. బైక్ ట్రిప్కి, కార్ ట్రిప్కి మంచి 1 day ట్రిప్ అండి. కార్ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. చూడండి, మొత్తం క్లౌడ్స్ అన్నీ కమ్ముకున్నాయి. సో శివుడు ఎలా కనిపిస్తున్నాడు చూడండి, చాలా అందంగా కనిపిస్తున్నాడు. వర్షం స్టార్ట్ అయిందండి, ఆ టైంలో వర్షం స్టార్ట్ అయింది. చూడండి, వర్షం చినుకులు పడుతున్నాయి. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ చూసినారంటే మొత్తం వాన ఎలా వస్తుందో చూడండి. శివుడు ఇంకా అందంగా కనపడుతున్నాడు అండి. మా అదృష్టం ఏమిటంటే ఆ టైంకి ఈవినింగ్ 5:40 PM నుండి 6:30 వరకు వర్షం కురిచిందండి. ఆ వర్షంలోనే అలానే తడిచాము. ఈవినింగ్ టైం అందరూ ఎందుకోసం వెయిట్ చేస్తున్నారంటే లైట్ షో ఉంటుందండి శివుడిది. 7:30 to 7:40 20 minutes ఉంటుందండి. చాలా అందంగా ఉంటుందండి లైట్ షో. ఆ లైట్ షో కోసం ఈవినింగ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది శివునికి ఎదురుగా. ఆ లైట్ షో కోసం చాలామంది వెయిట్ చేస్తారండి. చూడండి, వర్షం స్టార్ట్ అవ్వగానే అందరూ పక్కనే ఆ టెంట్స్ ఉన్నాయండి, అందులోకి వెళ్ళారు. బట్ ఈ వర్షంలో నేను శివుని ఇంకా అందంగా చిత్రీకరించడానికి, వీడియో తీయడానికి నాకు అవకాశం దొరికిందండి. చూడండి, వర్షం పడుతుంది, అలాగే మళ్ళీ శివుణ్ణి ఆ వర్షంలోనే రికార్డు చేశామండి. బ్యాక్ సైడ్ చూస్తే ఆ వర్షం పొగ మంచులాగా కమ్ముకొని శివుడు ఒక మాదిరిగా అపియరెన్స్ కనిపిస్తుందండి. చూడండి, వాతావరణం, క్లైమేట్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది బ్యాక్ సైడ్.
శివునికి వర్షాభిషేకం జరిగిందండి. ఆల్మోస్ట్ 40 మినిట్స్. చాలామంది అలాగ నాతో సహా అందరం వర్షంలో తడుస్తూ చాలా రోజుల తర్వాత వర్షంలో తడిచాం. చాలా బాగుందండి అనుభూతి ఈషా ఫౌండేషన్ దగ్గర. నా అనుభవం అండి. నిజం చెప్పాలంటే ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ప్రకృతి మధ్యలో ఆదియోగి ఎదుట కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం, ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. మనసులో ఉన్న టెన్షన్ కొంతసేపైనా తగ్గించుకున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలు కూడా తప్పకుండా చూడాలనిపించింది. ఎటు చూసినా వర్షం అండి. వర్షంలో ఇంకా బాగా అందంగా కనిపిస్తున్నానండి శివుడు. ప్రయాణం అంటే కేవలం కొత్త ప్రదేశాలు చూడడమే మాత్రమే కాదండి, కొత్త అనుభవాలను సంపాదించడం కూడా. ఈషా ఫౌండేషన్ ఆదియోగి అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. మీరు ఈ ప్రదేశాన్ని తప్పకుండా మిస్ అవ్వద్దండి. మీరు ట్రావెల్ లిస్ట్లో చేర్చుకోండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదించి మీకోసం కొంత సమయం కేటాయించండి. చూడండి వర్షం, మేఘాలు ఎలా కనిపిస్తుందో. ఈ వీడియో మొత్తం నేను GoPro 11తో షూట్ చేశానండి. మీరు ఈవినింగ్ టైం అయినా వెళ్ళొచ్చు, మార్నింగ్ టైం అయినా వెళ్ళొచ్చండి. టూ టైమ్స్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం చల్లటి గాలి, ఈవినింగ్ టైం చల్లటి గాలి. వర్షాకాలం తర్వాత అయితే చుట్టూ పచ్చదనం మరింత అందంగా ఉంటుంది. సాటర్డే సండేస్ ఎక్కువగా రద్దీ ఉంటుందండి. నాకైతే ఒక గూస్ బంప్స్ అండి. వర్షంలో ఆ శివుడు తడుస్తుంటే చూడటానికి చాలా ఇంపుగా, చాలా అందంగా కనిపిస్తున్నానండి. ఆ వర్షంలో కూడా తడిచామండి. మేము కూడా ఆల్మోస్ట్ ½ అన్ అవర్ తడిచానండి శివుని చూస్తూ. చుట్టూ చూడండి మేఘాలు పైన ఎలా కనిపిస్తున్నాయి. నీలి మేఘాల మధ్య ఆధ్యాత్మిక శివుడు. శివుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు క్లౌడ్స్ మధ్యలో. వర్షపు మేఘాల మధ్యలో శివుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్, ప్రకృతి, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల వీడియోల కోసం అహోద్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అందమైన ప్రదేశంలో కలుద్దాం. అంతవరకు సంతోషంగా ఉండండి. చూడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఐ ఫీల్ దట్. ధన్యవాదములండి. నమస్కారము.